పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక రీసెంట్ గానే ఏపీ ఎన్నికల్లో ఎట్లాంటి విజయం సాధించిండో మనం చెప్పనక్కర్లేదు. ఇక అందరికీ తెలిసే ఉంటది కదా. అయితే ఆయన 10 ఏళ్లకు పైన ప్రజలలో ఉండి తొలిసారిగా చట్టసభలలో అడుగు పెడుతున్నాడు. గది కూడా రాష్ట్ర రాజకీయాలలోనే ఆయన వ్యవహరించిన తీరు గేమ్ చేంజర్ లెక్క ఉన్నది. పిఠాపురంలో భారీ మెజారిటీతోని గెలుపొందిండు. ఇక ఇప్పుడు ఆయన తొందరలోనే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెక్క బాధ్యతలు స్వీకరించబోతున్నాడంట. అయితే ఈయన గెలుపొందిన తర్వాత మంచి సమయం అనుకొని తెలివిగా ఓజీ డైరెక్టర్ సుజిత్ ఆలోచించిండు అనుకుంటా. గందుకే గదే టైంలో ఓజీ పోస్టర్ అనేది విడుదల చేసిండ్రు. ఇక ఈ పోస్టర్ కి గాను రగిలే రివెంజ్ అనుకుంటా ఆయన పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఏ లెవెల్లో ఉందినో తెలుసునా. ఇక చూసే ఉంటారు మీరు. మస్తు ఉన్నది కదా. అయితే ఈ సైన్మా ముందుగానే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ గ్లిమ్స్లు కానీ మంచి రెస్పాన్స్ అయితే అందుకున్నది. అయితే ఈ సైన్మా డివివి ఎంటర్టైన్మెంట్స్లా నిర్మించబోతున్నారు. ఇక ఈ సైన్మా సెప్టెంబర్ 27 తారీఖున విడుదల కాబోతున్నదని ముందుగానే వెల్లడించారు. కానీ అది కాస్త ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతున్నదని మనకి చెప్పేసారు. ఇక ఇప్పుడు ఈ టైంలో ఓజీ మేకర్ల నుండి ఫ్యాన్స్ కూడా ఒక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఓజీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ సార్ ఉన్నాడు కదా. ఆయన ఒక క్రేజీ అప్డేట్ ని సోషల్ మీడియాలో వదిలిండు. గదేందనంటే ఓజీ బ్లాస్ట్ ఈజ్ ఆన్ ద వే అనుకుంటా ఆయన వదిలిండు. ఇక దాంతో పాటు స్పీకర్ల ఫోటో కూడా ఆయన పెట్టిండు దాంట్లో. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఇక ఓజీ ఫస్ట్ సింగిల్ అనేది విడుదల కాబోతున్నదని అర్థమవుతున్నది. అయితే స్పీకర్లు బద్దలైపోవాల్సిందే గ్యారంటీ అని మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళా దీంట్లో ఒక పాట పాడడం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడిగిర్రని ఆ మధ్య కాలంలో వార్తలైతే వినబడ్డాయి. ఇక గంతుల ఎంత నిజం ఉన్నదనేది మనకి తెలవదు కానీ వాస్తవంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ముందుగల జానీ సైన్మా, గట్లనే అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది ఆ సైన్మాలల్లా మంచిగా అలరించిండు పాటలు పాడి. ఇక అన్న ఆయన చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో కూడా ఆయన వాయిస్ అనేది ఇచ్చిండు. ఇక ఆ తర్వాత కూడా శానా మళ్ళా వాయిస్ అనేది ఇచ్చిండు. ఇక ఇప్పుడు మళ్ళసారి ఓజీలో కూడా ఈయనతోని పాట పాడిపించాలని పరిశీలిస్తుండంట తమన్ సారు. మళ్ళా గిదే నిజమైతే మస్తు ఉంటది కదా. ఇక ఆయన గెలిచిన తర్వాత ఇక ఇందులో పాట పాడిండంటే ఇక ఆయన ఏ ఊపుల వాడతాడో అనేది మీ ఊలకే వదిలేస్తున్నా. మళ్ళీ ఈ సైన్మాలో పెద్ద పెద్ద ప్రముఖ నటులు కూడా ఉన్నారంట. ఈ సైన్మాలో హీరోయిన్ ఇక గ్యాంగ్ లీడర్ అనే సైన్మాలో హీరోయిన్ చేసింది చూడు నాని పక్కన. ఇంకా ఆమె ప్రియాంక మోహన్ ఈ సైన్మాలో నటిస్తున్నదంట. ఇక ఈ సైన్మా గిట్లా హిట్ అయిందనుకో ఆమెకు కూడా మంచిగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళా బాలీవుడ్ నటుడైన ఇమ్రాన్ హష్మిన్ కూడా ఈ సైన్మాలో తొలిసారి టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఇంతమంది ప్రముఖులు ఉన్నారు. ఇక ప్రకాష్ రాజు వీళ్ళందరూ కూడా ఉన్నారంట. ఇంకా వాళ్ళు ఏ విధంగా నటిస్తారో మనం చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఈ సైన్మా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా విజయం సాధిస్తుందో అనేది చూడాలి. మళ్ళీ మీలో ఎంతమంది ఈ సైన్మా కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటారు అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.